స్తవ్య ప్రియ స్తోత్రం స్తోతారణ ప్రియ పూర్ణకోరయితా పుణ్యకీర్తిరనామయ. స్తవ్య ప్రియ స్తోత్రం స్తోతారణ ప్రియ పూర్ణకోరయితా పుణ్యకీర్తిరనామయ. బ్యూటిఫుల్. విఠలక్ష్మి గారు. శివోహం గురువు గారు. స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణపూరయిత పుణ్యకీర్తి అనామయ. స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణపూరయిత పుణ్యకీర్తి అనామయ. బ్యూటిఫుల్. జయలక్ష్మి గారు. స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతరణ ప్రియ పూరయితా పుణ్యకీర్తిరనామయ. స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతరణ ప్రియ పూరయితా పుణ్యకీర్తిరనామయ. బ్యూటిఫుల్. బాల్మూర్ శ్రావంతి గారు. శివోహం గురువు గారు. స్తవ ప్రియ స్తోత్రం స్తోతారణ ప్రియ పూర్ణపురాయిత పుణ్యకీర్తిరనామయ. స్తవ ప్రియ స్తోత్రం స్తోతారణ ప్రియ పూర్ణపురాయిత పుణ్యకీర్తిరనామయ. బ్యూటిఫుల్. చతుర్వేద లక్ష్మి గారు. అమ్మ చదువుతారు. శివోహం గురువు గారు చదువుతాను. వెరీ గుడ్. స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణపురాయితా పుణ్యకీర్తిరనామయ. స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణపురాయితా పుణ్యకీర్తిరనామయ. బ్యూటిఫుల్. ఉషా బాలా గారు చదువుతారమ్మా. అదే మన రాజుగారి అమ్మాయి ఉన్నారనుకుంటా. గ్రూప్ ఉన్నారా మీటింగ్ లో? మధు ఉషా గారు. ఉషా బార్ కాదు, మధు ఉషా. చదువుతారమ్మా? ఓకే. సో ఇది చూడండి, నిన్నటి దానికి ఇవాళ దానికి కొద్దిగా జాగ్రత్తగా ధర్మరాజు గారు ఆన్ చేశారు. అమ్మాయి చదువుతుందా? లేదు గురుజీ, మేము బయట ఉన్నాం గురుజీ. ఓకే. పిల్లలతో పిల్లలు కొంచెం అసలు పెడుతుంటే వచ్చాం. ఓకే. నో ప్రాబ్లం. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా కొంచెం పదాలు కష్టమేం కాదు, ఈజీ పదాలే. కొంచెం జాగ్రత్తగా. స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోత రణప్రియ పూరయిత పుణ్యకీర్తి అనామయ. ఇవి పదాలు ఈ శ్లోకంలో. స్తవ్య సర్వులచే స్తుతింపబడువాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేస్తున్నాడు. సర్వులచే స్తుతింపబడువాడు. స్తవ ప్రియ స్తోత్రములందు ప్రీతి గలవాడు. సింపుల్ అర్థాలు మనం తీసుకుందాం. విష్ణుదాసనంలో ఒక్కొక్క నామానికి 50 60 అర్థాలు ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకుందాం. స్తోత్రము కూడా తానే అయి ఉన్నవాడు. గుర్తుపెట్టుకోండి, స్తోత్రము కూడా తానే అయి ఉన్నవాడు. స్తుతి స్తవన క్రియ అంటే స్తోత్రం చేసే క్రియని స్తవన క్రియ అనొచ్చు. స్తవన క్రియ కూడా తానే అయినవాడు. స్తోత్రము తానైనవాడు, స్తవన క్రియ కూడా తానైనవాడు. స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు. నిన్నటిది ఇప్పుడు మళ్ళీ వచ్చింది. బ్రహ్మణ్య అని అనుకున్నాడు. నేను ఇంకో శ్లోకం వచ్చేది. స్తోత్రము తానే అయినవాడు, స్తోత్రం చేసే క్రియ కూడా తానైనవాడు. స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు. మధ్యలో రణప్రియ అని పెట్టారు. యుద్ధం అనేది ప్రీతి గలవాడు. యుద్ధం అంటే దాని గురించి మాట్లాడుకుందాం. పూర్ణ సర్వము తన యందే గలవాడు. పూరయిత
తనను ఆశ్రయించిన భక్తులను శుభములతో నింపునాడు. పూర్తిగా పూరించువాడు. ఎవరికి ఏది కావాలో దాన్ని పూరించువాడు. పూరయిత, శుభములతో నింపువాడు. పుణ్యస్వరూపుడు. పుణ్యకీర్తి, పవిత్రమైన కీర్తి గలవాడు. పుణ్య కీర్తి. కీర్తి అంటే ఏదో రకంగా కీర్తి కాదు, పవిత్రమైన కీర్తి. సనాతనమైన, పురాతనమైన, సనూతనమైన కీర్తి గలవాడు. అనామయ, ఏ విధమైన భౌతిక మానసిక వ్యాధులు దరిచేరని వాడు. ఇది భగవంతుని లక్షణాలు. ఇప్పుడు మన ఏంటి, మన యొక్క జ్ఞానము, మన ట్రూ జ్ఞాన పద్ధతి ఏమిటి? భగవంతుని కీర్తిన శ్లోకాన్ని మనల్ని మనతో పోల్చుకోవాలి, ఆ నామాల్ని మనపై ఆపాదించుకోవాలి. ఏదైతే పరమాత్మని భీష్ముడు వర్ణించాడో, వేదవ్యాసులు వర్ణించాడో, ఆ నామాలు 1000 నామాల్ని కూడా అది భగవంతుడి యొక్క స్థుతి అయినప్పటికీ, స్తోత్రమైనప్పటికీ కూడా దాన్ని మనము మనతో అన్వయించుకోవడం, అదే మన ట్రూ జ్ఞానం యొక్క అంతిమ ఉద్దేశం. ఎందుకంటే మన పూర్తిగా చిదానంద రూప శివోహం అన్న పదాన్ని, అన్న యొక్క శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాన్ని, మంత్రాన్ని, దివ్య మంత్రాన్ని మనం పూర్తిగా నమ్మేం కాబట్టి, ఆ పరమాత్మని మనలోనే ఉండాలని పూర్తిగా నమ్మేం కాబట్టి, దాని అనుభూతి పొందాలనే తాపత్రయంతో ఉన్నాం కాబట్టి, అందుకోసమే సాధన చేస్తున్నాం కాబట్టి, అందుకోసం నిష్కామ కర్మని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, పరమాత్మ విభూతిని, పరమ శాంతిని, తద్వారా ఆత్మానుభూతి పొందాలన్న కోరిక మనలో బలంగా నాటుకుపోయింది కాబట్టి మన సాధన అంతా కూడా ఈ రకంగానే సాగుతుంది. పూర్తిగా మన జ్ఞాన మార్గంలోనే వెళ్ళాలని చెప్పి నా ఉద్దేశం. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టపోవచ్చు. పూర్తిగా జ్ఞాన మార్గంలోనే వెళదాం. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మన 84వ లక్ష స్థానంలో ఉంది. మన కింద ఇంకా 83,99,999 జీవులు ఉన్నాయి. మన అక్కడ కూర్చోబెట్టాడు భగవంతుడు. అంత హై లెవెల్లో కూర్చోబెట్టినట్టు దానికి తగ్గట్టే మన ఆలోచన శక్తి ఉండాలి, మన వ్యావహారిక శక్తి ఉండాలి, మన ఆలోచించే తీరు ఉండాలి, మనం చేసే సాధన ఉండాలి. అండ్ మనం పూర్తిగా ఆత్మానుభూతి పొందేందుకు సిద్ధపడి ఉండాలి, పొందాలి కూడా. మిగతా జీవులకి లిమిటెడ్ నాలెడ్జ్ భగవంతుడు ప్రసాదించాడు. ఒక లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. చీమ గాని, దోమ గాని, అంతకన్నా పెద్ద జంతువైన ఏనుగు గాని, బలమైన జంతువైన గుర్రం గాని, అండ్ విపరీతమైన ఎప్పటికీ కూడా ఎంత కొట్టినా సరే చావని జంతువైన పంది అయినా సరే, చేతికి దొరకంగానే టక్కని జారిపోయే చేప అయినా సరే, కొడదామని ముందుకు వచ్చిన తాబేలు ముడుచుకుపోయి ఒక పైన చెప్ప మాత్రమే మిగిల్చినట్టు ప్రతి జీవికి భగవంతుడు ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణం ఇచ్చినప్పటికీ కూడా అందరికన్నా ఎక్కువ జ్ఞానాన్ని, అందరికన్నా ఎక్కువ తెలివితేటల్ని, అన్నింటినీ కూడా కంట్రోల్ చేసే శక్తిని, అన్నింటినీ అనుభవించే టాలెంట్ ని, మన తిన వస్తువు ఏంటంటే తినని వస్తువు ఏం లేదు ప్రపంచంలో. మనుషులు ఓకే, మన ఇండియాకి వచ్చరికి కొన్ని లిమిటెడ్ గా ఉంటాయి తిండ్లు, కానీ మిగతా దేశాల్లో వాళ్ళు మానవులే. కంపేర్ చేస్తున్న ఏం తింటున్నారో, ఎలా తింటున్నారో అర్థం కాని పరిస్థితి, కానీ తింటున్నారు. సో దేన్నే వదలట్లేదు మనిషిని. ఏ జడాన్ని వదలట్లేదు, ఏ జీవ పదార్థాన్ని వదలట్లేదు, ఏ చెట్టుని వదలట్లేదు, ఏ చామని వదలట్లేదు, ఏ పంచభూతాన్ని వదలట్లేదు. ప్రతిదీ కూడా శుభ్రంగా హాయిగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్న ఒకే ఒక్క జీవి మానవుడు. అన్నింటినీ కూడా అనుభవిస్తున్నాడు. కానీ దానిని ప్రసాదించిన వ్యక్తిని మాత్రం మర్చిపోతుంది. అదే ఒక్క చిరాకు.
వీటన్నిటినీ ఎవరు సృష్టించారు, ఎవరి చైతన్యం వల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి, వీటన్నిటినీ నేను అనుభవిస్తున్నాను అని అనుభవిస్తున్నాడు తప్ప కృతజ్ఞతతో ఉండదు. ఆ ఇచ్చిన వ్యక్తిని అవసరం ఉన్నప్పుడు వాడుకుంటున్నాడు, అవసరం లేనప్పుడు విస్మరిస్తున్నాడు. దీంట్లోనే అజ్ఞానం ఉంది, దీంట్లోనే జ్ఞానం ఉంది. అన్ని ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక పారాడాక్స్. ఒక్క మొక్కలో చెప్పాలి, ఇట్స్ ఎ పారాడాక్స్. తనకే తెలియట్లేదు ఏం చేస్తున్నాడు. ఒకప్పుడు కృతజ్ఞత అంటాడు, ఒకప్పుడు కృతజ్ఞత అంటాడు. అన్ని రకాల నాటకాలు ఆడే వ్యక్తి మాత్రం మనిషి. మిగతా జీవులు కొన్ని నాటకాలు ఆడవు పాపం. వాడి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏవో కొంచెం వాడి ఇచ్చిన శక్తిని వాడుకుంటే తప్ప మనిషి మాత్రం పెద్ద నాటకాలు రాయుడు. మానవుడు పెద్ద నాటకాలు రాయుడు. ఈ నాటకాన్ని వదిలిస్తే నటన సూత్రధారి ఎవడైతే ఉన్నాడో వాడిని మనం తెలుసుకోవచ్చు. ఈ సూత్రధారిని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు, నటిస్తున్నాం, మనం యాక్టర్స్ గా ఉంటున్నాం. దీన్ని డైరెక్ట్ చేసేవాడు, దీని వెనకాతల తెర ముందు కనబడకుండా తెర వెనకాతల ఉండి అన్నింటినీ కూడా నీటిగా తయారు చేసే వ్యక్తి అనేవాడు భగవంతుడు అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. సినిమాలు చూస్తున్నాం, హీరోలు కనబడతారు, హీరోయిన్లు కనబడతారు, కామెడియన్స్ కనబడతారు, మ్యూజిక్ వాయించేవాడు కనబడ్డు, డాన్స్ చేయించేవాడు కనబడ్డు, మొత్తం చిత్రీకరణ చేసిన కొరియోగ్రాఫర్ కనబడ్డు, స్క్రీన్ ప్లే వాడు కనబడ్డు, డైరెక్టర్ కనబడ్డు, నిర్మాత అసలు కనబడ్డు. మనం వీటన్నిటికి కూడా దర్శకత్వం వహించిన స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వాడిని మనం మర్చిపోతాం. ఆ వ్యక్తి భగవంతుడు. పోలే ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడా, చేరలేని ప్రదేశంలో ఉన్నాడా, ఎక్కడో ఏదో మండలంలో ఉన్నాడా, వేరే గ్రహంలో ఉన్నాడా అంటే అది కూడా కాదు. స్వామి నీలోనే ఉన్నాను, నీ చుట్టే ఉన్నాను, నీ ముందు ఉన్నాను, నీ వెనకాల ఉన్నా, నేనున్నాను. గణపతి అందుకే ఊర్ధ్వాతాత్తు అధతాత్తు దక్షిణాత్తాత్తు అధశేషం గణపతి అధశేషం అందుకే పెట్టాను. చుట్టి ముందున్నాడు, వెనకాతలు పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, కుడిపక్క ఉన్నాడు, ఎడపక్క ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. అది తప్ప మిగతావన్నీ గ్రహించొచ్చు, తప్పే లేదు. అదే చెప్తున్నా, తప్పు ఏమీ లేదు. ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇటు అపరా ప్రకృతిని, ఇటు పరా ప్రకృతిని, ఇటు సాకారాన్ని, ఇటు నిరాకారాన్ని, రెండింటినీ కూడా జాగ్రత్తగా ఒక అనుసంధానం చేసుకునే శక్తి మనకు ఉంది. ఆ జ్ఞానం మనకి ఇచ్చాడు. ఈ అపరా ప్రకృతిలో ఉండి పరా ప్రకృతిని విస్మరించకూడదు, సాకారంలో ఉండి నిరాకారాన్ని విస్మరించకూడదు. కృతజ్ఞతతో అన్నిటిని అనుభవిస్తున్న కృతజ్ఞతతో ఉంటూ కృతజ్ఞత ప్రదర్శించడం. భగవంతుడు ఇంతే ఆలోచిస్తున్నాడు, ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ ఆయనవే. ఏమి ఇచ్చేస్తావు స్వామి నువ్వు ఆయనకి? నువ్వు ఇచ్చిన అరటి పళ్ళు కానీ, నువ్వు ఇచ్చిన మామిడి పళ్ళు కానీ, నువ్వు ఇచ్చిన కొబ్బరికాయ కానీ, నువ్వు ఇచ్చిన డబ్బులు కానీ, నువ్వు ఇచ్చిన తల నీలాలు కూడా కావచ్చు, అది కూడా భగవంతుడు. కొత్తగా ఏమి ఇస్తున్నావు, ఏమి ఇవ్వాలి, దాని గురించి ఆలోచన. ఏమి ఇస్తున్నాను, ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలను అన్న ప్రశ్న మాత్రం మన మనసులో ఉదయించింది అంటే మాత్రం అహంకారమే. ఏమి ఇవ్వగలను, ఇవ్వలేవు, సమస్య లేదు. కానీ ఒక్కటి మాత్రం ఏమిటది మిత్రులారా? ఏమిటది? మనస్సు గురుగారు. శుద్ధి చేసుకున్న మనసు, మనోపుష్పాన్ని, అదొక్కటే మాత్రం మనం ఇవ్వగలం. మిగతా అవన్నీ కూడా డబ్బులు సంపాదిస్తున్నాం, కొంటున్నాం, 50 రూపాయలు పెట్టి అరటి పళ్ళు కొంటున్నాం, 100 రూపాయలు పెట్టి మామిడి పళ్ళు కొంటున్నాం,
పెడుతున్నాం, ధూపం ఇస్తున్నాం, దీపం ఇస్తున్నాం, నైవేద్యం పెడుతున్నాం, మళ్ళీ మనమే అగరబత్తి యొక్క గంధాన్ని కూడా మనమే ఎంజాయ్ చేస్తున్నాం, ఆ దీపం యొక్క వెలుగు కూడా మనమే ఎంజాయ్ చేస్తున్నాం, ఆయన పెట్టి నైవేద్యం కూడా తర్వాత మనమే తినేస్తాం, కొట్టిన టెంకాయ శుభ్రంగా మంచిగా హాయిగా కొబ్బరి పచ్చడి తీసుకుంటాం. ఇవ్వవలసిందంటే పవిత్రమైన ఏదైతే మన మనస్సు మనకు కనబడదో, భగవంతునికి మాత్రమే కనబడుతుందో, భగవంతుని ద్వారా వ్యక్తమైందో, పరమాత్మ నుంచి ప్రాణం, ఆత్మ నుంచి ప్రాణం, ప్రాణం నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మనస్సు, మనస్సు నుంచి ఇంద్రియాలు. మనకి ఈ సీక్వెన్స్ ని మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఇంద్రియాలన్నీ మనస్సులోని, మనస్సు కాస్త బుద్ధిలోని, బుద్ధి కాస్త ఇవన్నీ కలిపి ప్రాణంలోని, ప్రాణం కాస్త ఆత్మలోని. ఇవన్నీ కూడా ఎలాగ వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి, ఏం మార్పు లేదు. కానీ వెనకాతను మాత్రం ఒక చిప్ అనేది వెళ్తూ ఉంటుంది. ఒక చిప్ ప్రతి కంప్యూటర్ లో, ప్రతి సెల్లో ఉండే చిప్, ఇంటెల్ ఇన్సైడ్ అంటాం కదా, అలాంటి చిప్ ఒకటి మాత్రం క్యారీ ఫార్వర్డ్. కష్టాలు, సుఖాలు, పుణ్యాలు, పాపాలు, బుద్ధి, జ్ఞానం, అన్ని కర్మలు, కర్మ ఫలితాలు అన్ని కూడా దాంట్లో ముద్రింపబడి ఉంటాయి. అది మాత్రం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇంకొక రూపంలో ధరిస్తుంది. ఇంతే సింపుల్. ఆధ్యాత్మికం ఈజ్ వెరీ వెరీ సింపుల్. మనం దాన్ని క్రమ పద్ధతిలో అర్థం చేసుకొని, జీర్ణించుకొని, దాన్నే నమ్ముకొని, దాని మీద ఏదో ఒక దాన్ని నమ్ముకోవాలి కదా. రెండింటి నమ్ముకుంటే కుదరదు కదా. ఏదో నమ్ముకునేటప్పుడు ఒక్కదాన్ని నమ్ముకోవాలి, ఒకే విశ్వాసాన్ని పెట్టు. అందరు భగవంతులు, అందరు పరమాత్మ, మనం సృష్టించుకున్న 3 కోట్ల దేవతలు ఒకటే అని నమ్ము. జీవులన్నీ కూడా, మన మనుషులతో పాటు చెట్టు, చేమ, వాటికి కూడా ప్రాణం ఉంది, మనస్సు లేదు. అందుకోసం వాటిని తినమన్నాడు భగవంతుడు. చిన్న లిమిటేషన్ ఎందుకు కల్పించారంటే, పాపం వాటికి కోసినా సరే మనసు లేదు. ఏదో పాపం నంద్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ పేరు మీద పుష్ప విలాపం అని రాసినప్పటికీ కూడా పుష్పాలు కోస్తున్నప్పుడు ఎంత బాధపడతాయో ఆయన భావించుకొని ఒక పువ్వులాగా ఆయన భావోద్రేకాన్ని వ్యక్తం చేశారు. పుష్ప విలాపం ఘంటసాల గారు పాడారు, నంద్యాల పాపయ్య శాస్త్రి గారు. కరుణశ్రీ అన్నది ఆయన కలం పేరు చేశారు. అయితే దేవుడు పాపం చెట్లకి మనస్సుని ఇవ్వలేదు. అందుకోసం పళ్ళు కోసేసిన, పువ్వులు కోసేసిన బాధ కూడా పర్వాలేదు, వాడచ్చు, మీరు తినచ్చు అన్న ఒక చిన్న ఎక్సెప్షన్ ఇచ్చారు. కానీ ఇంకొక జీవిని మనం సృష్టించలేని దాన్ని మనం తినే అధికారం మనకు లేదు. అంటే ఎవరిని కామెంట్ అయితే చేయట్లేదు. అయితే ఎవరు అలవాట్లు వాళ్ళవి. మనిషి అనేవాడు అన్ని రకాలుగా తింటాడు, అన్ని తినగలడు. ఆ స్తోమత భగవంతుడు ఇచ్చాడు, జీర్ణించుకునే శక్తి కూడా ఇచ్చాడు. ఓకే, రాళ్ళు రప్పలు తినేసినా, గబ్బిలాలు తినేసినా జీర్ణించుకునే శక్తి భగవంతుడు ఇచ్చాడు మనకి. అయితే నేను అనేది ఏంటంటే, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ యాక్చువల్గా ఏంటంటే, నేనైతే సృష్టించగలము దాన్ని తినచ్చు. పంటలు పండిస్తున్నాం మన చేతిలో. ఈ కాలంలో నాన్ వెజ్ కూడాను, గుడ్లు కూడా మనం సృష్టిస్తున్నాం అనుకోండి, బ్రాయిలర్ పేరు మీద సృష్టిస్తే తినచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఈ శ్లోకంలో మరొక్కసారి అన్నీ తానే అన్న విషయాన్ని పరమాత్మ స్పష్టం చేయడం జరిగింది. ఎవరు? భీష్ముడు వారు, వేదవ్యాసుడు వారు క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. ఎప్పటి నుంచి మన కాన్సెప్ట్ అది అర్థమైందా? అన్నీ తానే అన్నది మన కాన్సెప్ట్. జీవులతో స్తుతింపబడవాడు తానే, జీవుడు ఉచ్చరించే స్తోత్రము తానే, జీవుడు చేసే స్తోత్రం తానే, స్తోత్ర క్రియ, ఓకే, స్తవన క్రియ కూడా తానే. నిన్న మనం అనుకున్నాం, అలాగే వచ్చింది. మళ్ళీ జీవుడు సమర్పించే పుష్పములు తానే, అంతేకాదు స్తుతించే జీవుడు కూడా తానే. అంటే బాహ్య పుష్పములతో భగవంతుని విగ్రహాలను పూజించు ప్రక్రియతో ఆరంభమైన జీవుని భక్తి క్రమంగా తన మనస్సును అర్పించే స్థితికి చేరుకోవాలన్నది పరమాత్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశం.
బాహ్య పుష్పాలతో మొదలవుతుంది మన భక్తి. ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాం, తప్పేం లేదు, చెయ్యొచ్చు. ధూపదీప నైవేద్యాలు, పువ్వులు, అర్చన అని చేయొచ్చు. అక్కడితో ఆగిపో, అదే అంతా అని అనుకో. నువ్వు ఇవ్వగలిగిన పవిత్రమైన వస్తువు ఒకటి ఉంది, అది నీ శుద్ధి చేసుకున్న మనస్సు అన్నదాన్ని కూడా మనం గ్రహించాలి. ఆ ప్రయత్నం చేయాలి. క్రమంగా ఈ భక్తి అనేది మనస్సుని అర్పించే, పవిత్రమైన తన మనస్సును అర్పించే స్థితికి చేరుకోవాలి. తాను కేవలం భగవంతుడు కేవలం విగ్రహాలలో మాత్రమే ఉన్నాడన్న, భగవంతుడు కేవలం విగ్రహాలలోనే ఉన్నాడు, ఫోటోల్లోనే ఉన్నాడు అన్న ఆలోచనను మెల్లగా వీడి జీవుడు ఈ సకల చరాచర సృష్టిలో పరమాత్మని దర్శించాడు. సర్వత్రా పరమాత్మని దర్శించాడు. కేవలం విగ్రహాల్లో ఫోటోలు ఉన్నాడు, ఫోటోలే కొన్నాళ్ళు పూజిస్తున్నాం, పారేస్తున్నాం అండి. కాకపోయిందని చెప్పి, ప్రేమ కొంచెం విరిగిపోయిందని చెప్పేసి ఫోటోలు పారీలేక ఏం చేయలేక గుడిలో ఎవరు చూడకుండా పెట్టి తప్పే. అడగచ్చు, తప్పేం లేదు, కాదని అంటలేదు. జీతం అయిపోయింది కాబట్టి దాని గురించి 100 ప్రశ్నలు అడగక్కర్లేదు. బొమ్మలు కొంటాం, శ్రీకృష్ణుడు యొక్క చెయ్యి విరిగిపోతుంది, మొరలు విరిగిపోతుంది, ఆవు యొక్క తోక విరిగిపోతుంది, అడగవచ్చు, తప్పేం లేదు. పడేసినప్పుడు కూడా ఏంటంటే జ్ఞానంతో పనిచేయాలి. అంతేకాని దొంగతనంగా ఏదో ఎవరు చోట్ల చెట్టు కింద పెట్టేయడం, ఏదో గుడిలో వెళ్ళడం, సంచిలో పట్టుకెళ్ళి ఎవరు లేరు కదా దక్కిన గుడిలో మళ్ళీ వాళ్ళు తీసి ఏం చేస్తారు, పారేస్తారు. అదేదో నువ్వే చేయొచ్చు కదా. చాలా మంది నేను చూస్తాను, గుడిలో మెల్లిగా తెచ్చేసి ఎవరు చూడని టైంలో ఏ చెట్టు కిందనో ఏ గోడ దగ్గర పెట్టేస్తున్నారు, లేకపోతే పేరు ఒక రావి చెట్టు కింద పెట్టేస్తున్నారు. సో మనసు ఏంటి, మొత్తం పారేస్తున్నారు. పవిత్రంగా పారేయాలి, ఆ పాప అంటకుండా నాకు ఉండాలి. ఎంతో కొంచెం అజ్ఞానంతో కూర్చో. ఆ ఫోటోలు ఏం చేయాలి, పర్వాలేదు. ఎందుకంటే అన్ని అగరబత్తుల పేరు, అన్ని అగరబత్తుల అట్ట మీద కూడా దేవుడి బొమ్మ ఉంటుంది. గాయత్రి ధూప్ స్టిక్, గాయత్రి బొమ్మే ఉంటుంది. దాంట్లో ధూప్ స్టిక్స్ అయిన తర్వాత మళ్ళీ పారేస్తున్నాం కదా. అసలు యాక్చువల్గా అలాంటి ముద్రించుకోవడం, ఏదో పేరు పెట్టి భగవంతుని యొక్క ముద్రని పెడుతుంటే ఇవన్నీ డౌట్లు వస్తూ ఉంటాయి. అందుకోసం ఫారినర్స్ ఏం చేస్తున్నారు, డ్రాయర్ మీద దేవుడి బొమ్మే, లుంగి మీద దేవుడి బొమ్మే, టీ షర్ట్ మీద దేవుడి బొమ్మే, టాటోస్ మీద దేవుడి బొమ్మ వేయించుకుంటారు. వాళ్ళు మాత్రం వేసుకోరు. వాళ్ళ యొక్క మత చిహ్నాన్ని వాళ్ళు వేసుకోరు. మనమే చవకగా దొరికి. ఎందుకంటే ఏమనంటే ఏమంటున్నారు తెలుసా, మీ అగరబత్తుల మీద దేవుడి బొమ్మ ఉన్నది, మీరు బయటేస్తున్నారు. సో వాట్ ఆర్ ఇట్ మేబీ, ఏదైనా మన ఆలోచనే. అందుకోసం ఏంటంటే జ్ఞానంతో ఆలోచించాలి. ఏదో మనసు మాత్రం నిర్మలంగా ఉంటుంది. పారేసినా పర్వాలేదు, వండ చుట్టేసి పడేస్తే పర్వాలేదు, తప్పే అయిపోయి. గాయత్రి ధూప్ స్టిక్ ని వండ చుట్టూ పడేస్తే తప్పే. కానీ దాంట్లో మళ్ళీ దొంగతనంగా గుడిలో పెట్టేయడం, చెట్టు కింద పెట్టేయడం, ఫోటోలు అక్కర్లేదు. పారి తెచ్చుకుంటే పారి ఎవరు చేసేసి పడి అర్థాలు ఎవరికి గుచ్చుకోకుండా చూసుకుంటాం. అప్పుడు ఇలా చేయడం వల్ల జీవుడు సకల చరాచర సృష్టిలో పరమాత్మను దర్శించే స్థితికి చేరుకోవాలన్నది పరమాత్మ యొక్క ఉద్దేశం, అంటే ఆత్మ యొక్క ఉద్దేశం. ఎప్పటికైనా సరే నన్ను చేరుకోవాలి. ఆత్మ ఎప్పుడు వెయిట్ చేస్తూ, మనసు ఎప్పుడు కూడా ఆత్మవే పరిగెడుతుంటుంది, మర్చిపోవద్దు. మన ధ్యానంలో కూడా అదే చేస్తున్నాం. మనస్సు ఆత్మ నుంచి వచ్చింది కాబట్టి ఆత్మ వైపే పరిగెడుతుంది. పిల్లవాడు ఎక్కడున్నప్పుడు కూడా తన దృష్టి తల్లి మీద ఉంటుంది, అండ్ తల్లి దృష్టి అంతా కూడా పిల్లవాడు మీద. తాబేలు గుడ్లు సముద్రానికి వచ్చి పెట్టేస్తుంది. పెద్ద తాబేలు మాత్రం సముద్రంలో ఉండి చూస్తూ ఉంటుంది గుడ్లన్నీ కూడా. అది పెట్టిందంటే 1 కాదు 2 కాదు గుడ్లు కాదు, కొన్ని 100 వేల కొద్ది పెట్టేస్తాయి తాబేలు సముద్రం ఇసుకలో, ఇసుక దిబ్బల్లో. అది కొన్నాళ్ళు పోయిందంటే పిల్లల కింద బయట, మన వీడియో కూడా వచ్చింది, పెద్ద బయటలో అయింది. ఈ పిల్ల గుడ్డి నుంచి బయటకు వచ్చిన తాబేలు పిల్లలు, వాడికి ఎవడు చెప్పాడో ఏమిటో మనకు కాదు, కానీ అన్ని కూడా సముద్రం వైపు మళ్ళీ వచ్చేస్తాయి.
ఇసుకలో జన్మ తీసుకున్న గుడ్డు నుంచి బయటకు వచ్చిన తాబేలు పిల్లలు మళ్ళీ సముద్రం వైపే వస్తాయి, అంతేగాని రోడ్డు వైపు వెళ్ళవు, సముద్రానికి ఆవల పక్క వెళ్ళవు, మళ్ళీ అన్ని కూడా నీటి వైపు ఇస్తాడు భగవంతుడు. ఈ తల్లి అంతా కూడా బయట ఎక్కువసేపు ఉండలేదు కాబట్టి ఇలా ఉంటుంది, నీటితో దృష్టి అంతా కూడా పిల్లల గుడ్ల మీదే ఉంటుంది, చూస్తూ ఉంటున్నారు. అది మన సాయి సచ్చరిత్రలో కూడా అది ఉంది. పరమాత్మ కూడా ఆత్మ కూడా చూస్తూ ఉంటుంది. నా నుంచి బయటకు వచ్చిన ప్రాణం, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఎప్పుడు మళ్ళీ నా దగ్గరికి వస్తాయి వెయిట్ చేస్తూ ఉంటుంది ఆత్మ. ఇవి కూడా వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంది, మనం బలవంతంగా ఆపు. అదొక్కటే టెక్నిక్ గ్రహించండి. ఎప్పుడైతే ఈ టెక్నిక్ మీకు గ్రహించారో జ్ఞానం అనేది సులువైంది. ఇవన్నిటినీ కూడా మళ్ళీ వాటి యొక్క ఒరిజినల్ స్థానాన్ని, వాటి యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి చేర్చడమే, అదే ధ్యానం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని కూడా మళ్ళీ ఆత్మ వైపు ప్రయాణించడమే, ప్రయాణించేటట్టు సాధన చెయ్యడమే ధ్యానం. అందుకోసం మనం ఈ మంత్రాన్ని ఎంచుకున్నాం. చిదానంద రూప శివోహం శివోహం. నేనే సాక్షాత్ శివుణ్ణి, ఇంకా ఆత్మకి నాకు తేడా ఏం లేదు. ఈ మనస్సు నేనే, ఇంద్రియాలు నేనే, బుద్ధి నేనే, ప్రాణం నేనే, ఆత్మ నేనే. అదే ధ్యానం. ఎంత ఆనందకరమైన ధ్యానం అండి. శరీరాన్ని కష్టపెట్టక్కర్లేదు, మనస్సును కష్టపెట్టక్కర్లేదు, బుద్ధిని కష్టపెట్టక్కర్లేదు, ఇంద్రియాలను కష్టపెట్టక్కర్లేదు, ఒక మఠం వేసుకొని కాలు మీద పద్మాసనం వేసుకోక్కర్లేదు, లేకపోతే గాల్లో తేలక్కర్లేదు, చెట్టుకు వేలాడక్కర్లేదు. మనస్సుని బుద్ధిని అనుసంధానం చేయడమే ధ్యానం. మిత్రులారా, చాలా ఇంపార్టెంట్. చెప్పండి, మనస్సుని బుద్ధిని అనుసంధానం చేయడమే ధ్యానము. మనస్సును బుద్ధిని అనుసంధానం చేయడమే ధ్యానము. బుద్ధిని అనుసంధానం చేయటమే. దాని గురించి శరీరాన్ని ఖర్చు పెట్టేసి, శరీరాన్ని ఇబ్బంది పెట్టేసి, మనసుని ఇబ్బంది పెట్టేసి, బుద్ధిని ఇబ్బంది పెట్టేసి, కుదరట్లేదు ధ్యానం, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, లైట్ తక్కువ ఉంది, ఫ్యాన్ స్పీడ్ గా తిరగట్లేదు, వేడిగా ఉంది, మరీ చల్లగా ఉంది. మనస్సు బుద్ధి ఏకమైపోతే ఆటోమేటిక్ గా ఆత్మానుభూతి కలుగుతుంది స్వామి, ఆత్మ దర్శనం సిద్ధిస్తుంది స్వామి. ఎందుకు మనకి తాపత్రయం? ఆటోమేటిక్ గా ఎక్కడి నుంచి వచ్చింది దానికి వెళ్ళిపోతుంది. కానీ అంత భయపడిపోయి, కష్టపడిపోయి, ఇబ్బంది పడిపోయి, ఏదో పెద్ద ఎక్సర్సైజ్, దానికి పెద్ద టాస్క్, ధ్యానం, సింపుల్ గా అన్ని జరిగిపోతాయి. కేవలం మనం యాక్సెప్ట్ చేయాలి. We should accept it. It will go smoothly. No problem. అది న్యాచురల్ ప్రక్రియ, అది వెరీ న్యాచురల్. భగవంతుని ఇచ్చిన అన్ని జరిగిపోతుంటాయి. నువ్వు ఏది కంట్రోల్ చేయలేవు. ముందు కొట్టుకుంటూ ఉంటుంది, శ్వాస ఆడుతూ ఉంటుంది, రక్త ప్రసరణ జరుగుతుంటుంది, నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ధ్యానంలో చాలా ఆలోచనలు వస్తాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. ఇలా చేయగా 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 ఒకప్పుడు మనస్సు బుద్ధి ఏకమైపోయి ఒక రకమైన పరమ శాంతిని పొందుతా. అదే నేను చెప్పాను, నిష్కామ కర్మ జ్ఞానము. నిష్కామ కర్మతో జ్ఞానం ఎంత బ్యూటిఫుల్ గా పెట్టారు. నేను చెప్పిన దాన్ని విజయలక్ష్మి గారు 4 ముక్కల్లో పెట్టేసి, నిష్కామ కర్మ జ్ఞానోదయం. జ్ఞానోదయంతో ధ్యానం బ్రహ్మాండంగా కుదురుతుంది. ధ్యానంతో పరమ శాంతి లభిస్తుంది, పరమ శాంతితో ఆత్మానుభూతి కలుగుతుంది. బాస్, అంతే. వెరీ వెరీ సింపుల్. దీనికి వయసుతో సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. కేవలం మనస్సు బుద్ధి శుభ్రంగా ఫ్రెండ్స్ అయిపోవాలి, క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవాలి మనస్సు బుద్ధి. ఎందుకంటే బుద్ధి నుంచే మనస్సు వచ్చింది. వాళ్ళు ఫ్రెండ్సే, వాళ్ళు మనం వేరు చేస్తున్నాం.
ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. సో ఆత్మ వలె మనస్సు ఎప్పుడు శుద్ధి పొందుతుందో అప్పుడు జీవునికి కైవల్య పదవి సిద్ధిస్తుంది. ఇది ఈ శ్లోకం తాలూకా విశ్లేషణ. అది ఎప్పుడూ పవిత్రమైనది. పవిత్రం కావలసిందల్లా కూడా మనస్సు. నీకు మోక్షము, బంధము అన్ని కూడా మనస్సు పొందుతున్న వికారాలు. మోక్షం కూడా వికారమే, బంధం కూడా వికారమే. ఇవన్నీ మనస్సు తనంతరం తను ఆలోచిస్తున్నాడు. నాకు మోక్షం వచ్చేసింది, వికారమే. నేను బంధంతో ఉన్నాను, వికారమే. ఇవన్నీ మైనస్ పాయింట్లే. అసలు మనస్సు అనేది పూర్తిగా పవిత్రమైనది. దానికి మోక్షము లేదు, వికారము లేదు. అది ఎప్పుడూ పవిత్రమైనదే. అదొక్కడి గుర్తు. ఆత్మ వలె మనస్సు కూడా పవిత్రమైనదే. అందరి బుద్ధి కూడా పవిత్రమైనదే. అందుకోసం తప్పు చేస్తున్నప్పుడు బుద్ధి హెచ్చరిస్తూ ఉంటుంది. మరి బాబు తప్పు చెయ్యొద్దురా బాబు, ఇరుక్కుంటావు బాబు, వద్దురా బాబు, మంచి పద్ధతి కాదు, మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే బుద్ధి ఎప్పుడు పవిత్రమైనదే, మనస్సు ఎప్పుడూ పవిత్రమైనదే, ఇంద్రియాలు ఎప్పుడూ పవిత్రమైనదే. ఒక ఇంద్రియం పని చేయకపోతే ఒక గంట సేపు మనం బతకలేం. ఒకటికి రాకపోతే గట్టిగా చూస్తే 5 గంటలు బతకలేం. గొట్టం పెట్టి తీయాలి యూరిన్. అన్నం అరక్కపోతే ప్రాబ్లం, కళ్ళు కనబడకపోతే ప్రాబ్లం, వినలేకపోతే ప్రాబ్లం, మాట్లాడలేకపోతే ప్రాబ్లం. ఈ చేతులతో దానం చేయొచ్చు, ఈ చేతులతో ఎవరైనా కొట్టచ్చు. అన్ని కూడా ఉన్నాయి కదా. ఇదే చేత్తో ఒక ప్రాణం కాపాడచ్చు, ఇదే చేత్తో ఒక మనిషిని చంపచ్చు. మరి ఏది మంచిది? ఇదే కదా ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఇదే. అదే వేణుగోపాల్ గారు పడుతున్న బాధ అంతా ఇదే. ఇదే చేత్తో ఎంతో మంచి చేయొచ్చు, ఒక మనిషి ప్రాణం కాపాడచ్చు, ఇదే చేత్తో మనిషిని చంపచ్చు. ఎక్కడ తేడా ఏమీ లేదు స్వామి, మనలోనే తేడా. మనం దాన్ని కలుషితం చేస్తున్నాం. ఆ కలుషితం చెయ్యడాన్ని ఆపిస్తే, కలుషితం చేయడం ఆపేస్తే అంతా పరమాత్మ విభూతే. అది ఫైనల్. మిత్రులారా 7:56 అయింది. ఈ శ్లోకం యొక్క అర్థమైతే చెప్పేశాను. ధ్యానం గురించి కూడా ఎలా చేయాలో చెప్పేశాను. అనేదండి ఇప్పుడు డిస్కషన్. వేణుగోపాల్ గారు కూడా ఈరోజు హాయిగా రూమ్ లో ఉన్నారు. ఐ వాంట్ ఏ డిస్కషన్ బిట్వీన్ ద ఫ్రెండ్స్. ఎవరెవరు మొదలు పెట్టి డౌట్ ఏనా? లేకపోతే తెలుసుకునే చెప్పండి. ఒక్కొక్కరికి 1 నిమిషం 2 నిమిషాలు చెప్పండి. మీలో మీరు మాట్లాడితే వింటూ ఉంటారు. కమాన్ స్టార్ట్. ఈరోజు వేణుగోపాల్ గారు కొంచెం ఖాళీగా ఉన్నారు, దొరికారు. అయ్యా మొదలు పెట్టండి వేణుగోపాల్. గురుగారు, శివోహం గురుగారు. శివోహం తమ చెప్పింది బాగా చాలా డీప్ గా వెళ్ళిపోయినాం గురుగారు. ఇప్పుడు మిస్ అయినా కానీ మధ్యలో ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. మనస్సు, చెట్లకి మనస్సు లేదు అంటున్నారు కదా గురుగారు. అది కొద్దిగా నాకు క్లారిటీ రావట్లేదు గురుగారు. కొంతమంది పాజిటివ్ గా చెప్తా ఉన్నారు, దానికి ఉంటుంది, మనసు ఉంటుంది, అలా ఫీలింగ్స్ ఉంటాయి అంటారు. మనం దాన్ని మనమైతే సృష్టించలేదు కదా గురుగారు. ప్రాణం ఉంటుంది కాయన్ కబీర్ గారు, మనస్సు ఉండదు. ప్రాణం ఉంటుంది కాబట్టి మన స్పర్శన అది ఫీల్ అవుతుంది, కరెక్టే. కానీ మనస్సు ఉండదు. మీకు వేణుగోపాల్ ఇంకో రకంగా చెప్పాలని గురుగారు, ఇప్పుడు మనం ఉన్నాం మనుషులు, మనకి ఏదో కష్టం వచ్చింది. ఎంత వాడైనా సరే కొద్దిగా కొన్నాళ్ళు చాలా డల్ అయిపోతారు, ఎంతో మనసుకి బాధ కలుగుతుంది. మరి వాళ్ళకి అంటుంటే పాస్టర్లు బాగానే ఉంది, మరి చెట్లు ఉన్న పళ్ళని కోసేస్తున్నాం, మామిడి పండు ఇలాగ కాసే లేదో కోసేయడమే, అన్ని కోసేస్తున్నాం. ఒక్క పనులు ఒకరు కూడా చెట్లు కోసాం. చెట్టు ఏం బాధపడుతున్నది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పళ్ళు కాస్తాం.
అదే కానీ మన వస్తువు ఎవరైనా లాక్కున్నారు అనుకోండి, గిజ 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 గిజ. వదిలేంత వరకు అవును గురుగారు, దాని మీదే మనకి కావాల్సినంత అక్కడే ఉంటుంది గురుగారు. మన వస్తువు పోయింది వెంట పట్టుకో తిరిగి తెచ్చుకోవాలనే ఉంటుంది గురుగారు. అయితే పీటర్లక్ష్మి గారు చెప్పినట్టు చెట్లకి ప్రాణం ఉంది, ప్రతి జీవికి ప్రాణం ఉంది, చెట్లు కూడా ప్రాణం ఉంది. ప్రూవ్డ్, సైంటిఫికల్లీ ప్రూవ్డ్. కానీ చెట్టుకి మనసు ఎక్కడ ఉంటుందో బాధ ఉంటుంది, మనసు ఎక్కడ ఉంటుంది ఇవ్వలేదు తనం ఉంటుంది, మనసు ఎక్కడైతే ఉంటుంది ఇవ్వలేదు, ఆశిస్తాడు తప్ప ఇవ్వలేడు. చెట్టు బాబు ఏమి ఆశించట్లేదు, నీళ్లు పోసినా పొయ్యకపోయినా అలాగే న్యాచురల్ గా బతికేస్తున్నాడు, దాన్ని భగవంతుడు బతికిస్తున్నాడు. అరణ్యం అంతా కూడా అలాగే ఉంది, అన్ని ఫారెస్ట్లు అలాగే ఉన్నాయి, చెట్లు అలాగే కాస్తున్నాయి, పళ్ళు అలాగే వస్తున్నాయి, కూరలు అలాగే వస్తున్నాయి. ఆకులన్నీ రాలిపోయినా కూడా అలాగే మళ్ళీ చిగురుస్తా నిలబడి ఉంటుంది కదా గురువు గారు. మనమైతే వడలిపోతాం, కుంగిపోతాం. నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి మీరు మన ఇండియాలోనే హిమాలయ పర్వతాలకు వెళ్ళేసరికి ఒక్క చెట్టుకి ఒక ఆకు ఉండదు. మొన్న వెళ్ళాను నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళాను, ఎంతో చూద్దాం అనుకున్నాను కానీ బాబు నేను బాధపడ్డాను, ఒక్క చెట్టుకి ఒక ఆకు లేదు. నవంబర్ లో డిసెంబర్ లో మార్చ్ విపరీతంగా ఎండకి రాలిపోతుంది, డిసెంబర్ లో పూర్తిగా రాలిపోతుంది, మళ్ళీ జనవరి ఫిబ్రవరి చిగురిస్తారు. అంటే ఏంటంటే పాపం అంతే, వాడి మనస్సు లేదు, ప్రాణం మాత్రం ఉంది. లక్ష్మి గారు అమ్మ చెప్ వెరీ సడన్ గా వెళ్ళిపోయారు లక్ష్మి గారు. అంతే గురువు గారు, అంతే, ఎక్కడికి వెళ్ళాల ఉన్నా గురువు గారు. అది బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ రావడానికి ఒక సెకండ్ పడుతుంది. ఓకే చెప్పండి. అంతే గురువు గారు, ప్రాణం ఉందనే ప్రూవ్ చేశారు. చెట్టుకు కూడా ప్రాణం ఉంది కాబట్టి అది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలిపెడుతుంది. జీవ ప్రక్రియ ఉంది కాబట్టి అది ఫలాలను ఇస్తుంది, అన్ని చేస్తుంది. బట్ దానికి ఆ మనస్సు అనేది లేదు, ఇంద్రియాలు కూడా లేవు మనలాగా. సో అందువల్ల వాటిని మనకి పరమాత్మ వాటిని మనందరం మన ఒక్కడమే కాదు కదా గురువు గారు, ఆవులు జంతువులు అన్నిటికీ ఆహారంగా పెట్టాడు. వాటికి మనస్సు ఉంటే దాన్ని ఆహారంగా ఎలా పెడతాడు ఆయన? ఒక రకంగా చెప్తే అవి కూడా ఆయనే వ్యక్తమై ఉన్నాడు ఆ రూపంలో. మనం తినడాని కోసమనే ఆయన ఆ రూపంలో మనస్సు లేకుండా వ్యక్తమయ్యాడు ఒక రకంగా చెప్పాలంటే. వాటికి కూడా మనస్సు ఉంటే మనం సరే అడవుల్లో గాని ఇంకో చోట గాని ఉండే ఆవులు మేకలు ఇంక సాధు జంతువులంతా ఏం తిని బతకాలి? ఏనుగులు టన్నులు తింటాయి కదా గురువు గారు. ఇంకా మనసు ఉంటే ఏనుగు ఏం తిని బతకాలి? చెట్లని కొట్టకుండా చేయకుండా ఏం తింటుంది, ఎలా బతుకుతుంది? అది పరమాత్మ సృష్టిలో ఒక అద్భుతమైనది వృక్షజాతి. అందుకే మన పెద్దవాళ్ళు దాన్ని ఎంత అవసరమో అంతే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వుడ్ వర్క్లు ఇవన్నీ వచ్చాక మనం అనవసరంగా కూడా వాటిని కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాం ఒక రకంగా. అది ఏం సపోజ్ ఏదో గుర్రమో ఏనుగో ఆవో తినడానికి వచ్చింది అనుకోండి, చెట్టు వ్యతిరేకించట్లేదు కదా, వ్యతిరేకిస్తాను. నువ్వు నా మీద వస్తున్నావేంటి వ్యతిరేక బాబా తిను అంటున్నాయి. గురుజీ చెప్పండి. దీంట్లో అదే చెప్పారు కదా గురుజీ, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతిని, అదే కృష్ణుడు ఇమ్మని చెప్పారు కదా గురుజీ. అవును ఇవ్వచ్చు, కానీ కృష్ణుడికి ఫలం అక్కర్లేదు, తోయం అక్కర్లేదు, పత్రం అక్కర్లేదు. కృష్ణుడికి ఏం కావాలి చెప్పండి. దాని పక్కన కూడా పూర్తిగా చెప్పండి, అంతవరకే చెప్పి వదిలేస్తారు. వదిలేస్తారు, తర్వాత చెప్పండి. గుర్తులేదు గురుజీ. పత్రం పుష్పం తోయం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి, తర్వాత గుర్తులేదు గురుజీ. అమ్మ పత్రం బయట దొరుకుతుంది, పుష్పం బయట దొరుకుతుంది, తోయం అంటే నీరు బయట దొరుకుతుంది, అన్ని బయట దొరుకుతాయి. దొరకని వస్తువు ఒకటి మీ దగ్గర ఉంది, ఏంటది? మనస్సు. అది ఆయనకి ఇచ్చేస్తే గొడవ వెళ్ళిపోయింది కదా. 16,000 మంది కొడుకులు అందుకే పెట్టాడు భాగవతం. నాని వాళ్ళెవరు పాపం శ్రీకృష్ణుని భార్యలు కాదు, శ్రీకృష్ణుడు ఏమిచ్చిన వాళ్ళు, అర్థమైందా? శ్రీకృష్ణుని ప్రేమించిన వాళ్ళు అంటే వాళ్ళ మనస్సుని ఇచ్చేసారు. అది చెప్పడం భగవద్గీతలో. అందుకే శ్రీకృష్ణ 16,000 మంది భార్యలు 16,000 మంది కోపికలు కాదు. రాధ కూడా సృష్టి. రాధ అనే వ్యక్తి భాగవతంలో, పోతన గారి భాగవతం కానీ వ్యాస మహర్షి రాసిన భాగవతంలో రాధ గురించి ఉండదు. కానీ మనం రాధాకృష్ణ అంటాం తప్ప
శ్రీకృష్ణ అసలు భార్య అయిన ఎవరో చెప్పండి. భార్యలు మనకు తెలిసి 4 భార్యలు తెలుసు. ఏంటి? రుక్మిణి, సత్యభామ, జాంబవతి, వీళ్ళందరూ కూడా మనకు తెలిసిన భార్యలు. రాధ అన్నది భార్య కాదు. రాధ అన్నది అసలు ఆ చరిత్రే లేదు. రాధ అంటే పూర్తిగా ప్రేమ స్వరూపం. పూర్తిగా శ్రీకృష్ణుడే రాధ, రాధే శ్రీకృష్ణ. అంటే శివుడికి ఎలాగైతే అర్ధనారీశ్వరుడు కృష్ణ అవతారంలో రాధా కృష్ణుడు. అంతేకాని మరి రుక్మిణి కృష్ణను ఒక పండరిపురంలో రుక్మాయి కృష్ణ అంటారు, మిగతా చోట అంటారు రాధాకృష్ణ 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 రాధాకృష్ణ. అది దాని అర్థం అంతరార్థం. అందుకోసం ఏంటంటే భగవంతుడికి ఇవ్వవలసింది. అందుకోసం రాధ అనే దాన్ని ఒక అద్భుతమైన సృష్టి కాదు. చైతన్య ప్రభు వీళ్ళందరూ కూడా రాధాకృష్ణుడే దానికి జయదేవుడు అష్టపతులు, చందన చేర్చింది నీలకలేవు జయదేవుని అష్టపతులు. అంటే ఏంటంటే మనస్సు పత్రం పుష్పం తోయం అనేది ఒక పద్ధతి అంతే, ఇంకేమీ లేదు. ఏమండి విఠలక్ష్మి గారు? అంటే గురుగారు ఆ పద్యం పూర్తిగా నాకు కూడా రాదు, కానీ దాని చివర ఉండే అర్థం ఏమిటంటే, అంటే అర్థం చదువున్నాను కాబట్టి, మనస్సుతో వీటిలో ఏది నాకు ఇచ్చినా స్వీకరిస్తాను అంటాడు కృష్ణుడు. ఏమి పవిత్రమైన మనస్సుతో ఇవ్వమంటాడు గురువు గారు. దాని బదులు మనస్సు ఇచ్చేస్తే గొడవలు పోతుంది కదా. అంటే మనస్సుని పవిత్రం చేసుకోవటానికి ఆయన చెప్పాడు, నువ్వు వీటి కోసం వెతకబాక, ఒక ఆకు పెట్టు పర్వాలేదు, ఆఖరికి ఒక చిన్న గ్లాసుడు మంచినీళ్ళు అయినా పెట్టు, కానీ నీ మనస్సుని పవిత్రం చేసుకొని నా దగ్గర తెచ్చిపెట్టు అంటాడు గురుగారు. అదే కుచేలుడు చేశాడు, అటుకులు పట్టుకొని. అవును, శ్రీకృష్ణుడు ఎంత సరదా పడిపోయాడు. అటుకులు ఎంత కూడా చాలా జ్ఞానవంతమైందమ్మా. మనం అన్ఫార్చునేట్లీ దాన్ని కొంచెం దూరం చేసుకుంటున్నాం, కథా వస్తువుకి ఇంపార్టెన్స్ ఇస్తాం. బాలాజీ గారు ఎందుకో మైక్ ఆన్ చేశారు, చెప్పండి. దీంట్లో ఈ శ్లోకంలో ప్రధానంగా మోక్షము అనేది మనస్సుకి గాని ఆత్మకు కాదు. ఈ రోజు కొత్తగా తెలుస్తున్న విషయం స్వామి, నేను ఇప్పటిదాకా ఇలా అనుకోలేదు. మోక్షం అంటే చెప్పండి బాలాజీ గారు. అసలు మనస్సు, శుద్ధమైన మనస్సు కాదు, మనస్సుకి. మోహం ఎక్కడ కలుగుతుంది? మనస్సుకే కదా. మోహాన్ని వదిలించుకోవడం మోహక్షేమం, అదే మోక్షం. సో ఈ మోక్షం అనేది మనస్సుకే కానీ ఆత్మ కాదు. ఆత్మ ఎప్పుడు పవిత్రమైనది, అది చెప్తుంది. ఆత్మ ఎప్పుడు పవిత్రమైనది, దానికి ఏది అంటదు, దానికి ఏది అక్కర్లేదు, అన్ని సాక్షిపోతంగా ఉంటుంది, అంతా అదే, అన్ని అదే. మనం కూడా అదే, మనం కూడా చెప్పండి అందరూ, మనం కూడా అదే. పరమ అంటే ఆత్మే వస్తూ ఉంటుంది, తప్పదు జీవితంలో. ఈ మనస్సు అన్ని కూడా వస్తూ పోతుంటాయి. అందుకోసం నేను మొదటి నుంచి చెప్తాను, మనస్సుని ఎప్పుడు కూడా, మనస్సుని బుద్ధిని అహంకారాన్ని జడ పదార్థాలుగా భావించండి. ఇది ఇక్కడ కొంచెం జ్ఞానవంతంగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోకూడదు డిస్కషన్. మనస్సుని బుద్ధిని అహంకారాన్ని జడ పదార్థాలుగా ముందుగా అర్థం చేసుకో. జడ పదార్థాలుగా ఏం చేస్తాను, చేతిలో ఇది ఉంది, నేను పని అయిపోతుంది, రిమోట్ తో టీవీ ఆన్ చేస్తాను, అది ఏసీ ఆన్ చేస్తాను, ఇలా పక్కన. ఇది లేకుండా నేను ఉండలేను. ఇది ఉండాలి, మరి ఉంటే, లేకపోతే ఉండాలి. దీనికి ఉన్న ఇంపార్టెన్స్ దీనికి నేను ఇవ్వాలి. అది వీటిని కూడా కొంత జడ పదార్థంగా భావించండి. కానీ ఆత్మను గ్రహించాలి అంటే మనస్సే ఉండాలి. ఎంత ఇది ఎలాగుంటుందంటే, ఇదే మన సాధన. భగవంతుని అనుభూతి పొందాలంటే మనసు ద్వారానే పొందాలి. మనస్సుకే ఈ బంధాలన్నీ. పవిత్రమైన దానికి మనం బంధం పెట్టేసాం, దాన్ని ఒక నెట్వర్క్ లాగా చేసేసాం, కాంప్లెక్సిటీని కలిగించాం. ఆ కాంప్లెక్సిటీ చిక్కుముడి విడదీస్తే చాలా పవిత్రం.
మిగతా మిత్రులు సైలెంట్ గా ఎందుకున్నారు ఈ రోజు? కొంతమంది మాట్లాడుతున్నారు. తెచ్చగలిగాను గారు, బాలమూరి శ్రావంతి గారు, త్రినాథ్ గారు, ఎవరు కూడా మాట్లాడారు. ఉన్నాం గురుగారు, సబ్జెక్ట్ బాగుందని వింటున్నాం గురుగారు. బయటున్నాను గురువు గారు, సిగ్నల్ సరిగ్గా లేవు, అందుకని మాట్లాడలేదు. బాగా చెప్తున్నారు, అర్థం చేసుకుంటున్నామండి. బాగా చెప్తున్నారు కదా, చాలా సంతోషం. అది మళ్ళా స్మరణ చేసుకోవటానికి ఇంత బాగా ఉంటే మళ్ళీ ఇంకోసారి మేము స్మరణ చేసుకుంటాం. చాలా సంతోషం. త్రినాథ్ గారు, అదే మీకు అక్కడ కొంచెం సిగ్నల్ ఇబ్బందిగా ఉన్నా గురువు గారు చాలా తక్కువ ఈ శ్లోకంలో మనకి ఆత్మకి మనస్సుకి ఉండేటువంటి సంబంధాన్ని తేడాలని కూడా చూపించేస్తా. ఆత్మ చాలా పవిత్రమైనటువంటి, మనస్సు పవిత్రమైనదే, జడ పదార్థం. అందువల్ల దాన్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనస్సును మనం శుద్ధి చేసుకున్నామో అప్పుడు మనం ఆ ఆత్మానుభూతి పరమాత్మని అనేది చేరుకోవడానికి. కాబట్టి మోక్షం అనేటువంటిది ఆత్మ మనస్సు పవిత్రమైతే ఆత్మగా వ్యక్తము. అలా చెప్పండి. అదే సార్, అదే నా ఉద్దేశం, అదే సార్. అందుకే ఆత్మకి మనస్సుకి కూడా ఉన్న ఆ తేడా అదే. రెండు ఒకటే, రెండు ఒకటే. ఆత్మ మనస్సు బుద్ధి ఒకటే. మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను సార్. అంటే మన వాళ్ళు చెప్పారు కదా, మన వృక్షాలకి లేకపోతే వీటికి మనకి ఎందుకు తేడా అంటే, వృక్షాలకి మనస్సు లేదు బుద్ధి లేదు అని అనుకున్నాం కదా. అందువల్ల వాటికే కానీ మనలాగా మనస్సు బుద్ధి ఉంటే మనకుండేటువంటి అన్ని అహంకారాలు అన్ని జాడ్యాలు ఉంటాయి సార్. అంటే ఏంటి, అరిషడ్ వర్గాలు కానివ్వండి, ఈ సంప్రదాయాలు కానీ ఆటోమేటిక్ గా వాటికి వచ్చుంటాయి. ఇప్పుడు ఇప్పటికే మనం తట్టుకోలేకపోతున్నాం ఈ అరిషడ్ వర్గాలు అనేటువంటి జాడ్యాలు. నిజానికి ఈ మొక్కలకి కానీ ఉంటే ఇంకా ప్రపంచం ఇంకా మనం తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. అందుకని ఒక రకంగా భగవంతుడు వాటికి మనస్సు బుద్ధి ఇవ్వకుండా ఒక రకంగా పవిత్రంగానే ఉంచాడు సార్. అంటే ఒకటి వేణుగోపాల్ గారు చెప్పింది కూడా ఏంటంటే, బుద్ధి అనేది ఉంటుంది. అందుకోసం ఎక్కడ నీరుతో ఎక్కడ మినరల్స్ ఉన్నాయో ఆ వేళ్ళు అటుపక్క పరిగెడుతూ ఉంటాయి. ఏది కూడా ఖండించకూడదు. వేళ్ళు ఉన్నాయి, వేళ్ళు ఏం చేస్తే చెట్టు పెద్ద మర్రి చెట్టు వేళ్ళు ఉంటాయి. అది ఎక్కడ దానికి వాటర్ దొరుకుతుందో అటుపక్క విస్తరిస్తూ ఉంటుంది. అదే అదే ఫోటోట్రాఫిజం అండ్ జియోట్రాఫిజం అని అంటాం సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తీగ ఉంది, తీగ పూల తీగ ఉంది, ఒక మామిడి అటువైపు ఆకులు ప్రసరిస్తాయి, ఎటువైపు నీరు ఉంటుందో అటువైపు వేళ్ళు ప్రసరిస్తాయి. దాన్ని జియోట్రాఫిజం అంటారు. మాకు కాంతి వైపు ఆకులు ప్రసరించడాన్ని ఫోటోట్రాఫిజం అంటారు. నాడు కొంచెం తెలివితేటలు ఉన్నాయి. అలాగే ఆనపాదు కూడా, ఈ గుమ్మిడి పాదు ఎంత పెద్ద గుమ్మిడికే, అది మాత్రం పాదే ఎంత ఆనంకే. పాపం ఆ తీగ వచ్చే సన్నగా ఉంటుంది. గుమ్మడికి మనకే పొలం అనిపిస్తుంది, కానీ దానికి తీగ సన్నగా ఉంటుంది. అంటే ఒకటి, ఇవంతా కూడా భగవంతుడు ఆ సృష్టిలో ఉన్న మాధుర్యాన్ని మనం గమనించాలి. అది ఎక్కడ తనకు ఆసరా దొరుకుతుందో పువ్వు, అది తను పట్టుకొని ఇలాగ వెళ్తూ ఉంటుంది. సో ఆ శక్తి, ఆ జ్ఞానం అది దానికి. కానీ సెపరేట్ గా మెదడనే భాగం, గుండె అనే భాగం ఇలాంటి దానికి లేకపోయినప్పటికీ కూడా మీ కొంచెం లేస మాత్రంగా మనస్సు ఉండొచ్చు. అదే కరుణశ్రీ గారు అన్నారు, బాధపడుతుంది పువ్వులకు వస్తున్నప్పుడు. మన నిద్రావస్థలు, గాఢ నిద్రావస్థల మనస్సు ఏ రకంగా అయితే లేస మాత్రంగా ఉంటుందో అలాగే ఉండొచ్చు. ఖండించలేము, అది మనకి అర్థం కాని విషయం. ఉండొచ్చు, పూర్తిగా ఖండించలేం. వేణుగోపాల్ ఏమంటారు? జగదీష్ చంద్రబోస్ గారు క్రెస్కోగ్రాఫ్ అనేది, ఇది కూడా చెట్టు కూడా వణుకుంటుంది, ఆ వ్యక్తులు ప్రేమ కలిగిన వ్యక్తులు వచ్చినప్పుడు అది ఆహ్లాదం పొందుతుంది అని చెప్పారు స్వామి. అదే ఉండొచ్చు, లేచ మాత్రంగా మనసు ఉండొచ్చు. మనం ఏదో కోసేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, బాధపడుతున్నదేమో. కరుణశ్రీ గారు ఆ ఫీల్ అయ్యారు. అదే సార్, చంద్రబోస్ గారు
మొక్కలకు కూడా స్పందన ఉంటుందని ప్రయోగపూర్వకంగా నిరూపించారు సార్ జేసీ చంద్రబోస్ సార్. భారతీయ ప్రపంచంలో ఎవరు కనిపెట్టిన విషయాన్ని మొక్కలకి కూడా స్పందన ఉంటుంది, వాటికి బాధ అనేటువంటి కష్టం బాధ అనేటువంటి స్పందన ఉంటుంది అనేది కూడా కనిపెట్టారు. సో అది నిజమే. అంటే ఒకటి అందులో వేణుగోపాల్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు. దీన్ని పూర్తిగా అంటే ఉందనే చెప్పాలి, నిజంగా చెప్పాలంటే ఉందని. కానీ మనం దాన్ని అది ఎదురించట్లేదు, అది మనకి ఎదిరించట్లేదు, మన జీవుల్లాగా ఎదురు తిరగట్లేదు. పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది, లేదా పక్షి కూడా దానికి వెళ్తున్న ఎదురు తిరుగుతుంది, కోతి ఎదురు తిరుగుతుంది, అన్ని జంతువులు ఎదురు తిరుగుతాం, మనం ఎదురు తిరుగుతాం ఎవడా వస్తే. వాటికి అది లేదు. సంతోషం మిత్రులారా. సో జ్ఞానంతో విజ్ఞానంతో మన డిస్కషన్ అలాగే సాగాలి, అజ్ఞానంతో సాగకూడదు. జ్ఞానంతోనే మనం ఉందాం, జ్ఞానంతోనే వెతుకుతాం.